సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. ఓం గణానాన్త్వా గణపతి గుమ్మవామహే కవిం కవీనాపస్సమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. మనకి భాద్రపద మాసం చాలా విశేషమైనటువంటి మాసం. మన యొక్క జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనకి సంవత్సరంలో ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండు ఆయనాలు ఉన్నాయి. అందులో ఉత్తరాయణం దైవ కార్యాలకని, దక్షిణాయనం పితృకార్యాలకని చెప్పడం జరిగింది. అలాంటి దక్షిణాయనంలో విశేషించి ప్రతి మాసానికి ఒక ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇవ్వబడింది. దక్షిణాయనం ప్రారంభమైనటువంటి ఆషాఢ మాసంలో గురువుల్ని పూజించడం, గురు పౌర్ణమి వంటి రోజుల్లో విశేషంగా వ్యాసుల వారిని అందరినీ గురువుల్ని విశేషంగా పూజించడం మనకి ఆషాఢంలో ఉన్నటువంటి ప్రాధాన్యత. తర్వాత మనకి శ్రావణ మాసంలో మహావిష్ణువుని, శివుడిని, అలాగే గౌరీదేవిని, లక్ష్మీదేవిని పూజించడం శ్రావణ మాసంలో ఉన్నటువంటి విశేషం. శ్రావణ మాసం తర్వాత వచ్చేటువంటి భాద్రపద మాసం ఏదైతే ఉందో, భాద్రపద మాసంలో శుక్లపక్షాలన్నీ విఘ్నేశ్వర ఆరాధనకి ఎలా ప్రసిద్ధి చెందినవో, భాద్రపద మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షం ఏదైతే ఉందో దాన్ని మహాలయ పక్షం అని. ఈ మహాలయ పక్షం పితృదేవతల్ని ప్రార్థించడానికి, పితృదేవతల యొక్క అనుగ్రహం పొందడానికి చాలా ఉత్తమమైనటువంటి పక్షమని శాస్త్రాలు తెలియజేశాయి. మన పురాణాల ప్రకారం దేవతల్ని పూజిస్తే ఎంతటి ఫలం వస్తుందో దానికంటే రెట్టింపు ఫలితము పితృదేవతల కోసం చేసేటువంటి పిండ ప్రదానాలు, పితృదేవతల కోసం వదిలేటువంటి తర్పణాలకి, దేవత అర్చనకి ఎంతటి ప్రాధాన్యత వస్తుందో దానికంటే విశేషమైనటువంటి ఫలితం వీటికి వస్తుందని మన యొక్క పురాణాలు తెలియజేశాయి. అందుకనే గతించినటువంటి పితృదేవతలకి సంవత్సరంలో మనం ఏవైతే చేసుకోవాలో అవి చేసుకోలేని పరిస్థితులు కలిగినా, అలాగే ప్రతి అమావాస్య పౌర్ణమి నందు తర్పణాలు వంటి కొన్ని పరిస్థితుల రీత్యా అవి వదలలేకపోయినా అటువంటి వారందరికీ మహాలయ పక్షాలు ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మహాలయ పక్షంలో అసలు ఏ వ్యక్తి అయినా ఏమి ఆచరించాలి అంటే, ప్రతి మానవుడు వారి జీవితంలో గతించినటువంటి పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి అమావాస్యకి తర్పణాలు వంటి వదలాలి. అలా వారు వదలలేనటువంటి పక్షంలో మహాలయ పక్షంలో గనక వారికి తర్పణాలు వంటి వదిలినట్లయితే ఆ సంవత్సరం మొత్తం చేసినటువంటి ఫలితాలు మహాలయ పక్షంలో చేసినందుకుగా ఆ యొక్క పితృదేవతలకు లభిస్తాయి. పితృదేవతల్ని సంతృప్తి పరచాలనేటువంటిది మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి ముఖ్యమైన అంశం. ఇక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏ వ్యక్తికైనా దురదృష్టం వెంటాడుతున్నా, ఏ పనైనా కలిసి రాకపోయినా, సంతానం కలగడానికి ఇబ్బంది పడినా, సంతానం సరిగ్గా లేకపోయినా, ఇంట్లో ఏదో ఒక సమస్య వేధిస్తున్నా వారికి పితృదేవతల యొక్క ఆశీస్సులు లేనట్టుగా మనం గుర్తించి ఈ మహాలయ పక్షంలో అలా పితృదేవతలు తరించేటువంటి పనులు ఎవరైతే ఆచరిస్తారో వారికి వారి యొక్క దురదృష్టం ఏవైతే ఉన్నాయో అవి తొలగి పితృదేవతల యొక్క ఆశీస్సుల వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియజేశాయి. ఇంతటి విశేషము, ఇంతటి ప్రాధాన్యత ఉన్నది కాబట్టి మహాలయ పక్షాలకి ఇంతటి గొప్ప ప్రాధాన్యత మన యొక్క పురాణాల్లో చెప్పబడింది. ఇంకా మహాలయ పక్షాలకి సంబంధించినటువంటి పురాణ కథ ప్రకారం మహాభారతంలో మనకి మహాలయ పక్షాల యొక్క ప్రాధాన్యతను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకానొక సమయంలో విశేషించి మహాభారత యుద్ధం పూర్తయిన తర్వాత కర్ణుడు స్వర్గానికి ఆయన చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తున్నప్పుడు కర్ణుడికి మధ్యలో ఆ స్వర్గానికి వెళ్ళేటువంటి దారిలో విపరీతమైన దాహం వేయడం, అక్కడ ఒక
నది కనపడితే ఆ నదిలో నీరు తాగుదామని ప్రయత్నించగా ఆ నీరు మొత్తం కూడా బంగారంగా మారిపోవడం. అలాగే అక్కడ ఒక మామిడి చెట్టు ఉంటే ఆ యొక్క మామిడికాయని కోసం తిందాం అనుకుంటే అది మొత్తం బంగారంగా మారిపోవడం. ఇదంతా ఇలా అవడం చూసి కర్ణుడు ఆశ్చర్యంకి లోనై తన తండ్రి అయినటువంటి సూర్య భగవాన్ని ప్రార్థించడం. ఆ సూర్య భగవానుడు కర్ణుడి ముందు ప్రత్యక్షమై తనకి జరిగినటువంటి విషయాన్ని సూర్య భగవానికి కర్ణుడు చెప్పగా, కర్ణుడికి నీవు నీ యొక్క జన్మలో అన్నపానాదులు కానీ పితృదేవతలకి కర్మలు కానీ ఆచరించకపోవడం వల్ల నీకు ఈ స్థితి ఏర్పడింది. నీవంతా కూడా సువర్ణ దానం వంటివి దానాలు చేసావు కాబట్టి నీకు ప్రతీదీ కూడా నీకు ఆకలి వేసినా దాహం వేసినా సువర్ణమయమే అవుతుందని చెప్పగా, నాకు పితృదేవతలకు సంబంధించినటువంటి విషయం తెలియక నేను ఇలా చేయడం జరిగింది. అందులో నా దోషం లేదు కాబట్టి ఆ పితృదేవతల్ని సంతృప్తిపరిచేటువంటి అవకాశం నాకు కావాలని సూర్యుని ప్రార్థించగా, ఇంద్రుని యొక్క సహాయంతో భూమి మీదకి 15 రోజులు పితృదేవతల కోసం పిండ ప్రదానాలు తర్పణాలు వదలడానికి కర్ణుడికి అవకాశం ఇచ్చి భూమి మీదకి పంపడం. అలా కర్ణుడు భూమి మీదకి వచ్చినటువంటి రోజే భాద్రపద మాస కృష్ణపక్ష పాడ్యమి రోజు. ఇలా భాద్రపద మాస కృష్ణపక్ష పాడ్యమి నుండి భాద్రపద మాస అమావాస్య వరకు ఈ 15 రోజులు కర్ణుడు అలా చేసి స్వర్గానికి వెళ్ళాడు కాబట్టి, పితృదేవతల్ని తరింపజేశాడు కాబట్టి ఆ రోజు నుంచి మహాలయ పక్షాల యొక్క ప్రాముఖ్యత మనకి తెలియడం జరిగింది. ఈ రకంగా ఎవరైతే మహాలయ పక్షంలో గతించినటువంటి పితృదేవతలకి తర్పణాలు పిండ ప్రదానాలు వంటివి చేస్తారో వారి యొక్క పితృదేవతలకి యొక్క ఆశీస్సుల చేత వారు ఇహపరలోకాల్లో సుఖ సంతోషాలు పొందుతారని శాస్త్రాలు తెలియజేశాయి. మనకి ప్రతి మానవుడు గతించినటువంటి పితృదేవతలకి ప్రతి మాసంలో వచ్చేటువంటి అమావాస్య రోజు పౌర్ణమి రోజు తర్పణాలు వదలడం శాస్త్రం. అలాగే ఇంటిలో ఘటించినటువంటి వారందరికీ కూడా మాసికాలు సంవత్సరికాలు వంటివి పిండ ప్రదానాలు ఆబ్దికాలు వంటివి పెట్టడం మనకి శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలు. సనాతన ధర్మంలో ఆబ్దికము అంటే సంవత్సరము అని అర్థం. ఇంకా మహాలయము అంటే మరణము అని అర్థం. మహాలయము అంటే గొప్పది అని కూడా అర్థం. ఇలాంటి మహాలయ పక్షంలో మహాలయ అమావాస్య చాలా ప్రత్యేకమైనది, చాలా విశిష్టతతో కూడుకుని ఉన్నటువంటిది. మనకి పురాణాల ప్రకారం విశేషించి ఇంకా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కూడా మనం మహాలయ అమావాస్య ప్రాధాన్యత చూసుకున్నట్లయితే ప్రతి మానవుడు సంవత్సరంలో తల్లిదండ్రుల కోసం గతించినటువంటి వారి కోసం విశేషంగా గతించినటువంటి పితృదేవతల కోసం కొన్ని కర్మలు ఆచరించాలి. ఆ యొక్క పితృదేవతల యొక్క ఆశీస్సుల చేత వారికి జీవితంలో అభివృద్ధి కలుగుతుందని శాస్త్రాలు తెలియజేశాయి. అయితే నేటి ఆధునిక యుగంలో కొన్ని కారణాల వల్ల అలా సాధ్యపడలేనటువంటి కొన్ని ఇబ్బందులు కలిగినటువంటి వారికి ఈ మహాలయ పక్షాలు విశేషంగా మహాలయ అమావాస్య అద్భుతమైనటువంటి అవకాశం. చాలామందికి కరోనా వంటి మహమ్మారి సమయంలో కావచ్చు, యుద్ధంలో లేదా కొన్ని కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఎవరైనా చనిపోయినటువంటి వారు కావచ్చు, యాక్సిడెంట్ వంటి వాటిలో ఎప్పుడు చనిపోయారో ఏ సమయంలో చనిపోయారో కూడా తెలియనటువంటి వారు కావచ్చు. అటువంటి వారందరికీ మహాలయ అమావాస్య రోజు కనుక పిండ ప్రదానాలు తర్పణాలు వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తే వారికి ఆ సంవత్సరంలో వారు ఏ రోజు చనిపోయినా ఆ సంవత్సరానికి చేసినటువంటి కార్యక్రమం చేసినటువంటి ఫలితం మహాలయ అమావాస్య రోజు చేసినట్టు మనకి వస్తుందని శాస్త్రాలు స్పష్టంగా తెలియజేశాయి. ఇదే కాకుండా ప్రతి మానవుడు తర్పణాలు ఏదైతే అమావాస్య రోజు వదలాలో అలా వదలలేనటువంటి వారు ఒక్క మహాలయ అమావాస్య రోజు కనుక వదిలినట్లయితే వారికి ఆ సంవత్సరం మొత్తం తర్పణాలు వదిలినటువంటి ఫలితం వస్తుందని మహాలయ పక్షాల యొక్క వైశిష్ట్యం మనకి స్పష్టంగా చెప్పింది. ఇంతటి విశేషం ఉన్నది కాబట్టే మహాలయ అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. మనకి పురాణాల్లో కూడా విశేషించి
రామచంద్రమూర్తి అయోధ్యను విడిచి అరణ్యవాసం చేస్తున్నప్పుడు సమయంలో తన తండ్రి దశరథుడు చనిపోయినటువంటి విషయం రామచంద్రమూర్తికి తెలియకపోవడం, అలా కొన్ని రోజుల తర్వాత చనిపోయిన తర్వాత భరతుడు రాముడు ఎక్కడున్నాడో అడవుల్లో వెతుకుతూ వెళ్ళి రామచంద్రమూర్తిని కలిసి తన యొక్క తండ్రి చనిపోయిన విషయం తెలిసిన తర్వాత అప్పటికి రామచంద్రమూర్తికి చేయవలసినటువంటి కార్యక్రమాలకి ఈ గడియలు సమాప్తమయ్యాయి, నేను చేయలేకపోయిన చింతించి అప్పటికప్పుడే రామాయణ ప్రకారం ఆయన తన తండ్రి అయినటువంటి దశరథుడికి కార్యక్రమాలు చేసి మళ్ళీ అదే సంవత్సరంలో మహాలయ పక్షాల్లో కూడా దశరథుడికి ప్రత్యేకంగా కార్యక్రమాలు చేసినట్టుగా మనకి రామాయణం చెప్పబడింది. ఈ రకంగా మహాలయ పక్షాలు, మహాలయ అమావాస్య యొక్క ప్రాశస్త్యం గురించి మన యొక్క పురాణాలు తెలియజేశాయి. అలాగే కర్ణుడి వృత్తాంతం కూడా, కర్ణుడు స్వర్గంలో ఏమి ముట్టుకున్నా బంగారం అవ్వడం చేత ఆయనకి పితృదేవతల యొక్క ఆశీస్సులు లేవని తెలుసుకుని తన యొక్క తండ్రి మరియు ఇంద్రుని యొక్క సహాయంతో భూలోకానికి వచ్చినటువంటిది భాద్రపద మాస కృష్ణపక్ష పాడ్యమి రోజు వచ్చి ఈ 15 రోజులు మహాలయ పక్షంలో పితృదేవతలని విశేషంగా ఆ వారి కోసం తర్పణాలు పిండ ప్రదానాలు చేసి, అందులోనూ కర్ణుడు మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకి తర్పణాలు విడిచి పితృదేవతలకి ఆశీస్సులు పొంది వారికి చేయాల్సినటువంటి శాంతులని గావించి మహాలయ అమావాస్య రోజే తిరిగి స్వర్గానికి వెళ్ళడం చేత మహాలయ అమావాస్యకి ఇంతటి ప్రాధాన్యత లభించింది. అందువల్ల ఏ వ్యక్తి అయినా మహాలయ అమావాస్య రోజు గనక పితృదోషాలకు సంబంధించినటువంటి శాంతులు కావచ్చు, పితృదేవతలకు సంబంధించినటువంటి తర్పణాలు పిండ ప్రదానం వంటివి ఆచరించుకున్నట్లయితే, దానాలు వంటివి చేసుకున్నట్లయితే దానికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని తెలియజేస్తున్నాను. ఆశ్వయుజ మాసం చాలా విశేషమైనటువంటి మాసం. మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర అని 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 27 నక్షత్రాల్లో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ మొట్టమొదటి నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రం పౌర్ణమి రోజు చంద్రుడికి దగ్గరగా ఉండడం చేత ఈ మాసమునకు ఆశ్వయుజ మాసం అని పేరు. ఆశ్వయుజి అంటే స్త్రీ అని ఒక అర్థము. ఈ మాసం స్త్రీకి సంబంధించినటువంటి మాసం, శక్తికి సంబంధించినటువంటి మాసం అని మనకి ఇది సూచిస్తుంది. ఇంకా ఆశ్వయుజ మాసంలో జ్యోతిషాస్త్ర ప్రకారం సూర్యుడు కన్యా రాశిలో ఉంటాడు. కన్యా రాశిలో ఉండేటువంటి సూర్యుడు కూడా ఇక్కడ స్త్రీ మరియు శక్తిని సూచిస్తుందని మరొకసారి తెలియజేస్తున్నాను. ఆశ్వయుజ మాస వైశిష్ట్యం మనం చూసుకున్నట్లయితే భాద్రపద మాసంలో కృష్ణపక్షాల్లో పితృదేవతల్ని ప్రార్థించుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని ఆశ్వయుజ మాసంలో మనం ఆమె యొక్క రుణం తీర్చుకునేటువంటి విధిగా ఈ ఆశ్వయుజంలో నవరాత్రులు మనం చేస్తామని శాస్త్రాలు తెలియజేశాయి. ఇదే కాకుండా యమధర్మరాజు యొక్క కోరలు సంవత్సరంలో 2 సార్లు బయటకు ఉంటాయని, ఆ 2 సందర్భాల్లో మనకి అనారోగ్య సమస్యలు ఉంటాయి. విశేషంగా అనారోగ్యాన్ని ప్రబలించేటువంటి క్రిమికీటకాలు ఈ సమయంలో అధికంగా వ్యాప్తి చెంది ఉంటాయని మనకి శాస్త్రాలు తెలియజేశాయి. ఇలా యమధర్మరాజు కోరలు బయటకు ఉండేటువంటి సందర్భాలు సంవత్సరంలో చైత్రమాసంలో వసంత నవరాత్రుల సమయం ఒకటైతే, దక్షిణాయనంలో దేవీ నవరాత్రులు శరన్నవరాత్రుల సమయం ఇది. ఈ మాసం శరద్ ఋతువులో రావడం చేత దీనికి శరన్నవరాత్రులను కూడా పేరు. ఇలాంటి శరన్నవరాత్రులు జరిగేటువంటి మాసమే ఆశ్వయుజ మాసం. ఆశ్వయుజ మాస శుక్లపక్ష పాడ్యమి నుండి శుక్లపక్ష నవమి వరకు ఈ 9 రోజులు ఈ శరన్నవరాత్రులు జరగడం. ఇక ఆశ్వయుజ మాసంలో 10వ రోజు విజయదశమి. ఇది చాలా విశేషమైనటువంటి రోజు. ఆశ్వయుజ మాసంలో అమ్మవారి యొక్క అనేక అవతారాలు ఈ ఆశ్వయుజ మాసంలో జరిగాయని,
అందుకనే ఈ మాసంలో మొదటి 3 రోజులు అమ్మవారిని శక్తి స్వరూపిణిగా, గౌరీదేవిగా, తర్వాతి 3 రోజులు లక్ష్మీ స్వరూపిణిగా, ఆ తర్వాత 3 రోజులు సరస్వతీ స్వరూపంగా ఈ 9 రోజులు నవరాత్రులు నిర్వహించడం. ఇక 10వ రోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి రూపంలో అమ్మవారిని ఈరోజు పూజించి అమ్మవారికి ఉద్వాసన అంటూ చెప్పడం, దీనినే విజయదశమి దసరాగా కూడా జరుపుకోవడం విశేషం. ఇంకా ఆశ్వేజ మాసంలో అనేక విషయాల్లో మరొక విశేషం ఆశ్వేజ మాస కృష్ణపక్ష ద్వాదశి. దీన్ని ఈరోజు గోవుల్ని విశేషంగా పూజించడం. ఈ గోవుల్ని ఈరోజు పూజించినటువంటి వారికి, గోవులకి పసుపు కుంకుమ పెట్టి వాళ్ళని ప్రార్థించినటువంటి వారికి ఆ గోమాత యొక్క అనుగ్రహం చేత పాపాలు హరిస్తాయని శాస్త్రాలు తెలియజేశాయి. ఆశ్వేజ మాసంలో ఆఖరి 3 రోజులైనటువంటి ఆశ్వేజ మాస కృష్ణపక్ష త్రయోదశి ఏదైతే ఉందో దీన్ని ధనత్రయోదశిగా చెప్పబడింది. ఈ ధనత్రయోదశి రోజు పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినట్టుగా మనకి ఆశ్వేజ మాస వైశిష్ట్యం చెబుతుంది. ఆశ్వేజ మాసంలో ఆఖరి 3 రోజులు ప్రదోష కాలంలో లక్ష్మీదేవిని పూజించినటువంటి వారికి ఆ సంవత్సరం మొత్తం కూడా ధన కనక వస్తు వాహనాదులతో వారు తొలతూగుతారని శాస్త్రాలు తెలియజేసాయి. ఇంకా ఆశ్వేజ మాస కృష్ణపక్ష చతుర్దశి నరక చతుర్దశి, నరకాసురుని సంహారం చేసినటువంటి రోజని, సత్యభామ చేతిలో నరకాసుడి యొక్క వధ జరిగినటువంటి రోజని, ఈ రకంగా ఆశ్వేజ మాస కృష్ణపక్ష చతుర్దశికి అంతటి విశిష్టత ఉంది. ఇంకా ఆశ్వేజ మాస అమావాస్యని దీపావళి అమావాస్య, రామచంద్రమూర్తి సీతా సమేతంగా అయోధ్యకి ప్రవేశించినటువంటి రోజుగా దీన్ని చెప్పడం జరిగింది. ఈ రకంగా ఆశ్వేజ మాసానికి చాలా విశేషమైనటువంటి మాసం, ప్రత్యేకమైనటువంటి మాసంగా మనం చెప్పడం జరిగింది. ఆశ్వేజ మాసంలో ఎవరైతే శక్తి ఆరాధన, విశేషించి లక్ష్మీ ఆరాధన వంటివి చేస్తారో వారికి ఇంట్లో ఎలాంటి లోటు ఉండదని శాస్త్రాలు తెలియజేశాయి. ఇక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఆశ్వేజ మాసంలో త్రయోదశి, చతుర్దశి మరియు అమావాస్య ఈ 3 రోజుల్లో సూర్యుడు తులారాశిలో ఉండడం, అదే సమయంలో చంద్రుడు స్వాతి నక్షత్రంలో ఉండడం, ఈ రెండిటి యొక్క తులారాశిలో సూర్య చంద్రుల యొక్క కలయిక జరిగినటువంటి సమయంలో నరక చతుర్దశి వంటి రోజుల్లో ఎవరైతే అభ్యంగ స్నానం వంటివి చేస్తారో, నువ్వుల నూనెతో అభ్యంగనం పెట్టుకుని తలస్నానం వంటివి ఆచరిస్తారో వారికి దేవతల యొక్క అనుగ్రహం కలిగి వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయని కూడా శాస్త్రాలు తెలియజేశాయి. ఇంతటి విశిష్టత ఆశ్వేజ మాసానికి ఉండడం చేత ఆశ్వేజ మాస శుక్లపక్షంలో శక్తి ఆరాధన, ఆశ్వేజ మాస కృష్ణపక్షంలో లక్ష్మీదేవి ఆరాధన. అందుకనే ఇది ఆశ్వేజి స్త్రీ మాసం అయింది, స్త్రీ దేవతల ఆరాధన అయింది. అందుకనే ఈ మాసానికి ఇంత విశిష్టత వచ్చిందని తెలియజేస్తూ ఆశ్వేజ మాస కృష్ణపక్షంలో త్రయోదశి, చతుర్దశి మరియు అమావాస్య రోజు ఎవరైతే ప్రదోషకాలంలో లక్ష్మీదేవిని పూజిస్తారో అటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయని, అలక్ష్మి తొలుగుతుందని, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.